రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. ఓడి చెరువు మండలం తంగేడుకుంట పంచాయతీలోని రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. రైతులకు నాణ్యమైన వేరుశెనగ విత్తనాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు సకాలంలో పంటలు సాగు చేసుకొని అధిక పంట ఉత్పత్తిని సాధించాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఆదుకునేందుకు పంట పెట్టుబడికి ఆర్థిక సాయం కింద ప్రతి ఏటా 20,000 అందజేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. రైతులకు పంట నష్టం వాటిల్లితే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పంటల బీమాలను కూడా తీసుకువస్తున్నట్లు తెలిపారు. జగన్ పాలనలో రైతులకు కనీసం డ్రిప్పు, స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలు కూడా అందలేదని, వైసీపీది రైతు భక్షక ప్రభుత్వమని విమర్శించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పుట్టపర్తి నియోజకవర్గానికి గాను సుమారు 18,500 క్వింటాల వేరుశెనగ పంపిణీ చేసినట్లు తెలిపారు. తంగేడుకుంట పంచాయతీ పరిధిలోని 650 మంది రైతులకు 610 క్వింటాల వేరుశెనగను పంపిణీ చేస్తామన్నారు. రైతులకు సరిపడే విత్తన వేరుశెనగ కాయలు ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, విత్తన కాయల కావాల్సిన రైతులు వ్యవసాయ యాప్లో రిజిస్టర్ చేసుకుని ఆయా ఆర్బీకే కేంద్రాల్లో వేరుశెనగ కాయలు పొంది పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పిట్ట ఓబుల్ రెడ్డి, మండల టీడీపీ కన్వీనర్ జయచంద్ర, తహసీల్దార్ కజాబీ, వ్యవసాయ అధికారి ఇలియాస్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఓకేనా, చూడున్నా ఇచ్చున్నా ఓకేనా, చూడన్నా ఓకే. మిగతా సైలెంట్ ఇక్కడే ఉన్నాను. ఓకే. ఓకేనా, చూడున్నా ఇచ్చున్నా ఓకేనా, చూడన్నా ఓకే. దాదాపు 18,391 క్వింటాళ్ళు మనకి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు శాంక్షన్ అయినాయండి. తంగేడుకుంట గ్రామానికి మాత్రమే దాదాపు 400 క్వింటాలు జేడీ గారితో మాట్లాడి మామయ్య అందరూ కూడా కలిసి ఇది చేశారండి. ఇది పాస్బుక్ ఉంటే తప్ప మామూలుగా గవర్నమెంట్ నుంచి అందరు మనకి, కానీ ఇది ప్రత్యేకంగా జేడీ గారితో మాట్లాడి మీకోసమే ఇది అందచేయడం కోసం 400 క్వింటాలు శాంక్షన్ చేయించారు. దీన్ని కరెక్ట్గా వాడుకొని మంచిగా పంటలు పండించుకొని మంచిగా అందరూ విశ్వశాంతంగా బతుకున్నామండి. థ్యాంక్ యూ. ఎక్కడా లేని విధంగా ఎల్ఈసి కార్డు పెద్దలకి, ఇక్కడ ఉన్న అధికారులకి, రైతులకి అందరికీ మా స్వాగతం, నమస్కారాలు. మన మండలానికి ఓడిసి మండలంలో 4,600 క్వింటాలు వేరుశెనగ విత్తనం కేసీ రకం పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారంగా 60